తెలంగాణ ఆంధ్రాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. మెదక్ కామారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆంధ్రాలో విజయవాడలో భారీ వర్షం దంచుకొడుతోంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే గనక వర్ష బీభత్సం మామూలుగా కనిపించట్లేదు. గ్యాప్ లేకుండా దంచి కొడుతూనే ఉంది. వస్తున్న వర్షాలకి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లడమే కాదు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగిపోయాయి. మొత్తం పలు చోట్ల జనజీవనం అంతా అస్తవ్యస్తమైపోయింది. పలు చోట్ల రైల్వే ట్రాక్లన్నీ కూడా తెగిపోయాయి. అనేక ప్రాంతాల్లో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి కూడా. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనం కొన్ని విజువల్స్లో కూడా చూస్తుంటే మనకు కనిపిస్తోంది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి విస్తారంగా కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి వర్షాలు. రాష్ట్రమంతటా కూడా వర్షాల ధాటికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు రాబోయే 3 గంటలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే 3 గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. దాని కారణంగా ఎవ్వరూ కూడా బయటకి రావద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా చోట్ల మనం చూసాము, ఊర్లే మునిగిపోతూ ఉన్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. కంటిన్యూగా వాగులు వంకలు అన్ని పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వ్యక్తులు గల్లంతవుతున్నారు. వీలైనంత వరకు వాగుల వద్దకి వెళ్ళొద్దని సూచిస్తున్నారు. వర్షం పడుతుంది, చాలా అందంగా ఉంటుంది చూడ్డానికని చెప్పి చూడ్డానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాంటి పని అస్సలు చేయొద్దు. ఇలాంటి టైంలో చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని చెప్తున్నారు. రోడ్లు మునిగిన ప్రాంతాల్లో ఎవ్వరూ కూడా వెళ్ళకపోవడమే మంచిదని, ఖచ్చితంగా రోడ్లపైన కంటిన్యూగా వర్షం ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు మ్యాన్ హోల్స్ ఉంటున్నాయని చాలా జాగ్రత్తగా మీరు అవసరం ఉంటే తప్ప, అది కూడా ఆచి తూచి అడుగు వేయాలి తప్ప ఊరికే బయటికి వెళ్ళొద్దు అని చెప్పి అలా వెళ్ళడం అస్సలు వద్దు అని, మంచిది కాదు అని సూచిస్తూ ఉన్నారు. రాబోయే 24 గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కుండపోత వానలతో కామారెడ్డి మెదక్ జిల్లాలు పూర్తిగా మునిగిపోయాయి. నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పుడు విజయవాడలో చూద్దాం. విజయవాడలో కూడా నిన్నటి నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంది? సడన్గా స్టార్ట్ అయిన వాన నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మీరు విజువల్స్లో చూస్తే ఒక పక్కన అర్థమవుతుంది కదా, మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వచ్చేసి ప్రజలు ఆఫీస్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు, పనికి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేక ఇంకా సరే అని ధైర్యం చేసి వెళ్ళినా కూడా వాళ్ళ వెహికల్స్ అన్నీ ఆ వాటర్లో ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో దాంట్లోంచి బయటికి రావడానికి కష్టపడి బయటికి వచ్చినా కూడా ఇంకా 2-3 రోజులు ఇంట్లోనే ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో మనకి ఇప్పుడు మీరు కృష్ణానది చూస్తున్నారు విజువల్స్లో, ఉప్పొంగి ప్రవహిస్తుంది. మొత్తం కూడా సముద్రాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉంటే అంత వాటర్ అంత ఫ్లో ఎక్కువగా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. అధికారులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోని బయటికి రావద్దు, ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎవ్వరికి ఊరికి బయటకు వచ్చి లేకపోతే ఆ రివర్ దగ్గరకో లేకపోతే ఆ నది చూడడానికో వీక్షించడానికో వెళ్తూ ఉంటారు. ఉప్పొంగి ప్రవహిస్తుందంటే దాన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. ఈ టైంలో ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తున్నారు. రోడ్ల మీద నడిచి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ వర్షాలు మరొక 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దట్టు రాబోయే 24 గంటలు కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా వర్షాలు కంటిన్యూగా పడడంతో రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి, వెహికల్స్ అన్ని పాడైపోయాయి, బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని సిచ్యువేషన్. సో ఈ రాబోయే 24 గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు.
సో ప్రస్తుతం మనం ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాము రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ రైల్వే ట్రాక్ కింద మొత్తం కట్ట తెంచుకొని మొత్తం ట్రాక్ ఒకటే కనిపిస్తుంది. ట్రాక్ కూడా అది విరిగిపోయి అది మొత్తం వాటర్ నుంచి కొట్టుకుపోయిన పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఆ వాటర్ ఫ్లో చూస్తే ఎంత ఎక్కువగా ఉందో చూడొచ్చు. రైల్వే ట్రాకే ఆగలేదంటే అక్కడ మనుషులు ఎవరైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అలాంటి టైంలో కూడా కొంతమంది స్టంట్స్ చేస్తున్నారు, బయటకు వచ్చి బైక్స్ మీద కానివ్వండి, కార్ మీద కానివ్వండి డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు. ఇలాంటి పనులు అసలు చెయ్యొద్దు. వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా అక్కడ అధికారులు కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి అందరూ చాలా అలర్ట్గా ఉండి వాళ్ళు కూడా అక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ రాబోయే 24 గంటలు కూడా చాలా కీలకం కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండి సో ఏదైతే 24 గంటల వర్ష ప్రభావం తగ్గిన తర్వాత అప్పుడు ఏవైనా పనులు ఉంటే చూసుకోవడం మంచిదని చెప్పి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ కూడా అలానే ఉంది, తెలంగాణ అంతటా కూడా అలానే ఉంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం తడిసి ముద్దయిపోయి బయటికి వస్తే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. పొరపాటునట్ల బైక్ మీదనో ఆటో మీద వస్తే ఆ వెహికల్స్ కూడా ఆగిపోయి చెట్లు పడిపోయి రోడ్డు మీద, ఎందుకంటే చెట్లు కూడా 2-3 రోజులు గాలి వాన కాబట్టి చెట్లు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. కరెంట్ పోల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వైర్లు కూడా తెగిపడుతున్నాయి. మనం ఇంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాము. సో వైర్లు కూడా తెగిపడి వాటర్లో పడిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. కరెంట్ పోల్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా అయితే ఇలాంటి స్టంట్స్ అయితే చేయకండి. బయటికి వచ్చి ఆ వర్షంలో మోకాల లోతు నీటిలో వెహికల్స్ పాడై నడిపించుకుంటూ వెళ్ళేదానికన్నా ఇంట్లో ఉండడం ఉత్తమం అని చెప్పి మీరు 24 hours ఓపిక బట్టి ఇంట్లో ఉండండి అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే 24 గంటలు కూడా చాలా కీలకమని అయితే హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.